తుంబాడ్ తుంబాడ్ అని ఒక హిందీ సినిమా, అంటే కొత్త సినిమా కాదు, పాత సినిమా 2018లో వచ్చింది, అంటే 7 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అంటే, లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో రిలీజ్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు 38 కోట్లు వచ్చాయి. ఇనీషియల్గా రిలీజ్ అయినప్పుడు కేవలం 15 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే సినిమా బడ్జెట్ అప్పట్లో 5 కోట్లలో తీశారు. నేను అప్పుడు చూడలేదు, రిలీజ్ అప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎందుకు చూశాను అంటే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో సోహం షా, అతనే ప్రొడ్యూసరు తుంబాడ్కి. అతని ఇంకో సినిమా వచ్చింది క్రేజీ అనేసి రీసెంట్గా, అది చూశాను నేను. అది నాకు పిచ్చగా నచ్చి, ఇక అతడు చేసిన అదే తుంబాడు ఫేమ్ సోహం షా అని ఉంది క్రేజీకి. సో ఏంటబ్బా ఈ తుంబాడు ఇంత పెద్ద హిట్, ఇంత పెద్ద కల్ట్ క్లాసిక్ అంటున్నారు అని చూశాను, వెతికాను ఎక్కడ ఉంది అని. వెతికితే అమెజాన్ ప్రైమ్లో ఉంది. లక్కీగా తెలుగులో కూడా ఉంది, బట్ నేను హిందీ ఒరిజినలే చూశాను. చూస్తే సినిమా 1:45 నిమిషాలు మాత్రమే ఉంది సినిమా. చూస్తే సినిమా స్టార్టింగ్లో అంటే 1918లో సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే మనకు స్వాతంత్రం రాకముందు తుంబాడ్ అనే ప్రాంతము, అది మహారాష్ట్రలో ఉంది, నిజంగా ఉంది తుంబాడ్ అనే ఏరియా. అక్కడ ఒక జానపద కథ ఉంది. ఆ జానపద కథని సినిమాగా తీశారు. అంటే ఇది చరిత్ర కాదు, ఇది ఒక జానపద, అంటే ఒక ఏమంటారు, ఒక కల్పితం కూడా అనకూడదు. అక్కడ లోకల్స్ నమ్మే ఒక కథ. అంటే ఒక కోట, ఆ కోటలో నిధి ఉంది, ఆ నిధికి కాపలాగా ఒక రాక్షసుడు. సో అక్కడి నుంచి నిధిని తెచ్చుకోవాలి. ఆ వారసులు, ఆ కోట వారసులు ఎలా తెచ్చుకున్నారు అనేది కథ, సింపుల్గా చెప్పాలంటే. బట్ అది చూపించిన విధానము మనకు స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు. అసలు అంటే మనకు 1 గంట వరకు కూడా అసలు నిజంగా ఏం జరుగుతుంది అనేది మనకు కూడా ఓపెన్ అవ్వదు. 1 గంట తర్వాత మనకు అర్థమవుతుంది, ఓహో ఇది కథ, ఇలా తెచ్చుకుంటున్నాడు అనేసి. 1918లో హీరో చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, మళ్ళీ ఒక 15 ఏళ్ళ తర్వాత అంటే 1933 ప్రాంతంలో హీరో పెద్దగా ఆ నిధిని తెచ్చుకోవడము కొంచెంగా. మళ్ళీ 1947 మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలో హీరో కొద్దిగా ఓల్డ్ అయిపోయి అతని కొడుక్కి ఆ బాధ్యతను అప్పచెప్పడము, వాళ్ళు పోయి తెచ్చుకోవడం అనేది అసలు చాలా గ్రిప్పింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా తీశాడు. అంటే ఇది హారర్ సినిమా ఏం కాదు, హారర్ కాదు, ఇది ఫ్యాంటసీ సినిమా అని చెప్పాలి. బట్ అక్కడక్కడ జంప్ స్కేర్స్ కొద్దిగా స్కేరీగా, కొద్దిగా భయంకరంగానే తీశాడు. అందులో గ్రాఫిక్స్ కూడా, ఎప్పుడు 7 ఏళ్ల క్రితం గ్రాఫిక్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా అసలు ఎస్పెషల్లీ ఇంకా అంతా మనకు అర్థమైంది అనుకున్నప్పుడు క్లైమాక్స్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ అసలు అది అంటారు కదా, దురాశ దుఃఖానికి చేటు అనేది కరెక్ట్గా ఉంది ఈ సినిమాలో. ఆశపడ్డం తప్పులేదు, బట్ దురాశకు పోతేనే ప్రాబ్లం. అది క్లైమాక్స్లో బల చూపించారు. సో నాకైతే పిచ్చగా నచ్చింది, ఎందుకంటే నాకు క్రేజీ బాగా నచ్చింది సోహం షా. అంటే క్రేజీలో సోహం షాని చూస్తే హీరోని చాలా ఓల్డ్గా కనపడ్డాడు, మిడిల్ ఏజ్డ్ కనపడ్డాడు. 7 ఏళ్ల క్రితం వచ్చిన తుంబాడ్లో మాత్రం చాలా యంగ్గా ఉన్నాడు. మరి పాపం ఏమైందో మరి, అంత ఓల్డ్గా కనపడ్డాడు ఇప్పుడు. బట్ సినిమా అతనే హీరో, అతనే ప్రొడ్యూసరు. ఇప్పుడు ఈ తుంబాడు పార్ట్ 2 కూడా వస్తుంది అన్నాడు కాబట్టి, తీస్తా అన్నాడు కాబట్టి చూశాను నేను. సో చూడండి, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడవచ్చు, నో ప్రాబ్లం. ఫ్యామిలీతో కొద్దిగా ఇబ్బందేలే, ఫ్యామిలీతో వద్దు, కానీ ఇండివిజువల్గా చూడండి. ఎస్పెషల్లీ మగవాళ్ళు చూడొచ్చు, 30+, 40+ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాను. హిందీ అర్థమైతే హిందీలో చూడండి, లేదు హిందీ అర్థం కాదంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, తెలుగులో చూసేయండి. నేను హిందీలో చూశాను. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడండి ఈ తుంబాడ్. ఇండివిజువల్గా చూడండి, 1:45 నిమిషాలే. రేపొద్దున తుంబాడు 2 వస్తుంది. ఎక్కడైతే తుంబాడు 1 ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాడు సోహం షా. సో కుదిరితే క్రేజీ కూడా చూడండి సోహం షాది. ఈ 2 సినిమాలు మిస్ అవ్వద్దు, తుంబాడ్ అండ్ క్రేజీ ఇప్పుడు థియేటర్స్లో ఉంది, ఇంకా ఓటీటీకి రాలేదు. సో అది కూడా చూడండి, అది 1.5 సినిమా, అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అది ఈ తుంబాడ్. సోహం షా అతనే హీరో, అతనే ప్రొడ్యూసరు. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఉంది, ఒరిజినల్ హిందీ. సో మంచి ఏమంటారు, ఒక ఫ్యాంటసీ కథ, ఒక జానపద కథ. సో నా రేటింగ్ వచ్చి 3/5. మస్ట్ వాచ్, ఎస్పెషల్లీ ఫర్ 30+ and 40+ men only. Okay, bye.